ఈ మౌలిక వసతులు కలిగిన జడ్చర్లను రెవెన్యూ డివిజన్ చేయకపోవడానికి కారణం ఏంటంటే అగ్రకులాల ఉద్యమంలో లేకపోవడమే. గతంలో చాలామంది అన్నారు మాతో మిత్రులు శ్రేయభిలాషులు, అరే కుట్ర నడుస్తూ ఉంది మీ మీద, బడుగు బలహీన వర్గాలకు బీసీలు ఎస్సీలు ఎస్టీ మైనార్టీలు ఉద్యమం చేస్తున్నానికి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడానికి అగ్రకులాలు మొగ్గు చూపడం లేదు, అగ్రకులాలకు మీరేమో చోటిచ్చేటట్లు లేదు అంటే మేము ఇక్కడ కుల ప్రాతిపదికన సంఘాల ప్రాతిపదికన చేస్తాము. జడ్చర్ల మెజార్టీ ప్రజల ఆకాంక్ష మేరకు మేము జడ్చర్ల రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో పోరాడుతూ ఉన్నాం. ఈ ఎవరు వచ్చినా మేము వెల్కమ్ చెప్తాం. ఉద్యమంలో అందరూ భాగస్వాములే. సబండ వర్గాల సంక్షేమం కోసమే రెవెన్యూ డివిజన్ కావాలని మేము పోరాడుతాం. జడ్చర్లలో చలో అసెంబ్లీ పిలుపు, రెవెన్యూ డివిజన్ ఇవ్వకపోతే అసెంబ్లీ ముట్టడి హెచ్చరించిన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఉన్న రెవెన్యూ డివిజన్ సాధన సమితి. జడ్చర్లను రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం మళ్లీ వేగం అందుకుంది. మార్చి 28 జడ్చర్లలోని ఎంఆర్సీ భవనంలో జడ్చర్ల రెవెన్యూ డివిజన్ సాధన సమితి ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం డాక్టర్ వడిత్యావత్ రమేష్ నాయక్, బూరుగుపల్లి కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ జడ్చర్లను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయడం, నవాపేట మండలంలోని కొల్లూరు గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే జడ్చర్లను రూరల్, అర్బన్ మండలాలుగా విభజించడం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చేయాలని డిమాండ్ చేశారు. 10 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఉద్యమం. 2016 సంవత్సరాల నుండి ప్రజలు ఈ డిమాండ్పై నిరంతరం ఉద్యమాలు చేస్తున్నారని తెలిపారు. గతంలో మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రస్తావించారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి మరియు రెవెన్యూ శాఖ మంత్రి జడ్చర్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమలు కార్యరూపం దాల్చకపోవడాన్ని వాళ్ళు తీవ్రంగా విమర్శిస్తున్నారు. మార్చి 30న అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు జడ్చర్లకు రెవెన్యూ డివిజన్ హోదా ప్రకటించకపోతే మార్చి 30న చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడతామని, అసెంబ్లీని ముట్టడిస్తామని రెవెన్యూ డివిజన్ సాధన సమితి హెచ్చరించింది. అలాగే అవసరమైతే అమర నిరాహార దీక్షలు, నిరంతర ఉద్యమాలు కూడా చేపడతామని స్పష్టం చేశారు. జడ్చర్ల ప్రజలు చిరకాల కోరిక అయిన జడ్చర్ల రెవెన్యూ డివిజన్, కొల్లూరు మండలం, జడ్చర్ల రూరల్, అర్బన్ మండలాలు ఏర్పాటు చేయాలని సాధన కోసం జరుగుతున్న ఉద్యమంలో రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు, కళాకారులు అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో లోకేష్ నాయక్, బుడ్డొల్ల భీమరాజ్, గొడుగు నరసింహులు, వెంకటేష్, గోపాల్, సురభి విజయ్, మాచారం శ్రీనివాస్, చిన్న గోపాల్, శివరాములు, నెక్కొండ చారి, జంబులయ్య తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు వడిత్యావత్ రమేష్ నాయక్, జడ్చర్ల రెవెన్యూ డివిజన్ సాధన సమితి కోఆర్డినేటర్, అదేవిధంగా బూరుగుపల్లి కృష్ణ యాదవ్, జడ్చర్ల రెవెన్యూ డివిజన్ సాధన సమితి కోఆర్డినేటర్. రేపు అంటే 30వ తారీఖు, మార్చి 30వ తారీఖు సోమవారం రోజు జడ్చర్ల రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ముఖ్యంగా దీనికి ఉన్నటువంటి ప్రధాన కారణము జడ్చర్ల నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్గా మార్చాలి, అదేవిధంగా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా కొల్లూరు గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా జడ్చర్ల రూరల్ మరియు అర్బన్ మండలాలుగా విభజించి కొత్త నూతన మండలాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ మీద 2016 నుంచి ఈరోజు 2026 వరకు గత 10 సంవత్సరాలుగా పలు దఫాలుగా ఉద్యమాలు చేపట్టడంతో మాజీ తాజా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చర్చించడం, రెవెన్యూ శాఖ మంత్రి గారికి స్పందించడం, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు స్పందించడం, జడ్చర్ల రెవెన్యూ డివిజన్ చేస్తామని చెప్పి గత సంవత్సరంలో అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటివరకు కూడా జడ్చర్ల రెవెన్యూ డివిజన్ సాధనకు ఖచ్చితమైన కార్యాచరణ ప్రకటించకపోవడం, ప్రణాళిక రూపొందించకపోవడాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఈ 30వ తారీఖున అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్న కారణంగా జడ్చర్ల రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. అదేవిధంగా రానున్న కాలంలో ఏదైతే 2016లో నూతన జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ ఏర్పాటైన క్రమంలో ఏదైతే నిరంతర ఉద్యమాన్ని చేపట్టామో అంతకంటే భారీ ఎత్తున, అంతకంటే ఉధృతంగా మరో ఉద్యమాన్ని పునఃప్రారంభిస్తూ ఉన్నాం. దానికి ఆమరణ నిరాహార దీక్షతో పాటు ఏదైతే ర్యాలీలు, ధర్నాలు, రాష్ట్రరోకోలు ఆ రోజు నిర్వహించామో అంతకంటే ఉధృతంగా ఈ యొక్క ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టేందుకు సిద్ధమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పాలకులకు, ఎమ్మెల్యే గారికి అదేవిధంగా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, అయ్యా మీరు జడ్చర్ల రెవెన్యూ డివిజన్ కోసం అసెంబ్లీలో చర్చించారు, సంతోషమే. మంత్రి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు స్పందించారు, సంతోషమే. కానీ కార్యాచరణ చేపట్టండి. జడ్చర్లకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఒక ఆకాంక్ష, జడ్చర్ల ప్రజల యొక్క చిరకాల ఆకాంక్ష ఈరోజు జడ్చర్ల రెవెన్యూ డివిజన్ సాధన అనేది. జడ్చర్ల నియోజకవర్గం ఏం తక్కువ ఉంది, ఎక్కడ కొరత ఉందని చెప్పి మీరు తెలపాలి. జడ్చర్ల రెవెన్యూ డివిజన్ ఎందుకు గత 10 సంవత్సరాలుగా ఆగుతూ ఉంది, ఎవరు ఆపుతూ ఉన్నారు, దీంట్లో ఏమైనా వీరి వెనక ఏమైనా మర్మతులు ఉన్నా, ఏమైనా మర్మం ఉందా మీరు తెలియజేయాలి. మరి ఏంది మరి జడ్చర్ల రెవెన్యూ డివిజన్ అనే ఉద్యమం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చేస్తున్నందుక, లేదా అగ్రవర్ణాలు
ఉద్యమంలో లేనందుక గతంలో మేము ఆల్రెడీ అఖిల పక్షాన్ని అన్ని ప్రజా సంఘాలను విద్యార్థి సంఘాలను అన్ని రాజకీయ పక్షాలను ఏకం చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం, హామీలు వాగ్దానాలు ఇచ్చారు, అసెంబ్లీలో చర్చించారు. ముఖ్యమంత్రి గారు రెవెన్యూ మంత్రి గారు మాట ఇచ్చినా కూడా ఇప్పటివరకు కార్యాచరణ చేపట్టకపోవడానికి మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. రానున్న కాలంలో భారీ ఎత్తున కార్యక్రమాలు చేపడుతూ జడ్చర్ల రెవెన్యూ డివిజన్ సాధనకు, కొల్లూరు మండల సాధనకు, అదేవిధంగా జడ్చర్ల రూరల్ అండ్ మండల సాధనకు కార్యాచరణ ప్రకటించేంత వరకు, ప్రణాళిక రూపొందించేంత వరకు ఉద్యమాన్ని ఆపమని చెప్పి హెచ్చరిస్తూ రేపు జరగబోయే 30వ తారీఖు జరగబోయే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి అన్ని రాజకీయ పక్షాలు, అదేవిధంగా కుల సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళలు, మేధావులు, కళాకారులు, సామాజికవేత్తలందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి జడ్చర్ల యొక్క చిరకాల ఆకాంక్ష నెరవేర్చుకుందామని చెప్పి తెలియజేస్తూ అందరి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం. జడ్చర్ల రెవెన్యూ డివిజన్ సాధనా సమితి ఆధ్వర్యంలో గత కొంతకాలం మధ్యలో ఉద్యమం ఆపడానికి కారణం ఏంటంటే లాక్డౌన్ రావడమే. లాక్డౌన్ విధించడం వల్లే కొంతకాలం ఉద్యమం ఆగింది. మళ్ళీ యథావిధిగా ఉద్యమం నడుస్తుంది. మరి ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో చర్చించారు. ముఖ్యమంత్రి కూడా చూద్దాం, కమిటీ వేసి సాధ్యాలను బట్టి జడ్చర్ల రెవెన్యూ డివిజన్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. హామీని ముఖ్యమంత్రి గారు కూడా అమలు చేయాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే హన్మకొండ, వరంగల్ 2 జిల్లాలు అయినాయి. ఒక మరి నార్కర్నూలు జిల్లాలో నార్కర్నూలు రెవెన్యూ డివిజన్ ఉంది, కొల్లాపూర్ రెవెన్యూ డివిజన్ ఉంది, కల్వకుర్తి కూడా రెవెన్యూ డివిజన్ అయింది. జడ్చర్ల రెవెన్యూ డివిజన్ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడే కల్వకుర్తిలో కూడా స్టార్ట్ అయింది. మరి కల్వకుర్తిలో సాధ్యమైంది రెవెన్యూ డివిజను. ఒక నార్కర్నూలు జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లు ఉన్నప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు ఉంటే తప్పేంది? ఇద్దరు అన్నదమ్ములు ఏర్పడ్డప్పుడు పక్క మూత పెట్టుకోరా? మహబూబ్నగర్ జడ్చర్లను పూర్తిగా చూపిస్తారు. 18 కిలోమీటర్లు ఉంది, 16 కిలోమీటర్లు ఉంది. బోయినపల్లికి 16 కిలోమీటర్లు మహబూబ్నగర్. లేకపోతే 9 రేకుల పెద్దరేవల్లే, చిన్నరేవల్లే, ఇవన్నీ ఎక్కువపల్లె, ఇవన్నీ చాలా దూరం ఉన్నాయి గ్రామాలు. ఇక్కడ చూసుకుంటే బాలనగర్ మండలం, ఇక్కడ త్వరలోనే మరి జడ్చర్ల నియోజకవర్గంలో తిమ్మాజిపేట మండలం కూడా కలుస్తాయని పుకార్లు వేస్తూ ఉంది. ఇవన్నీ మహబూబ్నగర్కు కూటమితో దూరంలో ఏం లేవు. దాదాపు 40-50 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. కాబట్టి 100% అర్హత ఉంది. నిజం చెప్పాలంటే మహబూబ్నగర్ దగ్గర లేకపోతే జడ్చర్ల జిల్లాకు ఏర్పాటుకు అన్ని అర్హతలు ఉన్నాయి. కానీ దగ్గర ఉన్నందుకు మేము దాన్ని డిమాండ్ చేయలేకపోయినాం. ఖచ్చితంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయకపోతే మేము భవిష్యత్ కార్యాచరణ రూపొందించి ఆమర నిరార్జీస గుష్టమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. ఇప్పుడు ఒకే నియోజకవర్గం ఉన్న వనపర్తి లాంటి ప్రాంతాన్ని దాన్ని జిల్లా చేసారు, రెవెన్యూ డివిజన్ ఉంది. మరి జడ్చర్ల చాలా జడ్చర్ల నియోజకవర్గం విస్తృతమైనది. ఇది ఒక మినీ ఇండియా. మరి ఇన్ని మౌలిక వసతులు ఉన్నాయి ఇక్కడ. మరి ఉత్తర దక్షిణ భారతదేశాలకు సెంటర్ పాయింట్ ఉంది. మరి ఇలాంటి అన్ని మౌలిక వసతులు కలిగిన జడ్చర్లను రెవెన్యూ డివిజన్ చేయకపోవడానికి కారణం ఏంటంటే అగ్రకులాలు ఉద్యమంలో లేకపోవడమే. గతంలో చాలామంది మాతో మిత్రులు శ్రేయభిలాషులు, అరే కుట్ర నడుస్తూ ఉంది మీ మీద, బడుగు బలహీన వర్గాలకు బీసీలు, ఎస్సీలు, ఎస్టీ, మైనార్టీలు ఉద్యమం చేస్తున్నానికి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడానికి అగ్రకులాలు మొగ్గు చూపడం లేదు. అగ్రకులాలకు మీరేమో చోటిచ్చేటట్లు లేదు అంటే మేము ఇక్కడ కుల ప్రాతిపదికన, సంఘాల ప్రాతిపదికన చేస్తాము. జడ్చర్ల మెజార్టీ ప్రజల ఆకాంక్ష మేరకు మేము జడ్చర్ల రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో పోరాడుతూ ఉన్నాం. ఎవరు వచ్చినా మేము వెల్కమ్ చెప్తాం. ఉద్యమంలో అందరూ భాగస్వాములే. సబండ వర్గాల సంక్షేమం కోసమే రెవెన్యూ డివిజన్ కావాలని మేము పోరాడుతాం.